హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఛానల్లో అయితే ఈరోజు మనం పెసరపప్పు కిచిడి అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాం. చూడండి, ముందుగా అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఇప్పుడు నేను చూపిస్తున్నలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో ఇప్పుడు మనమైతే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు బియ్యం వేసుకొని అయితే కడిగేసి పెట్టుకోవాలి. తర్వాత అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలాగే నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం. జీలకర్ర, ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా అవన్నీ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. అవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. బాగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి దాంట్లో ఇప్పుడు టమాటోస్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఆ టమాటాలు కూడా బాగా ఫ్రై చేసుకొని బాగా మగ్గనివ్వండి. బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే దీంట్లోకి మనం కొత్తిమీర, పుదీనా అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే కొత్తిమీర అయితే చూపించట్లేదు, నేను పుదీనా యాడ్ చేసుకున్నాను. మీరైతే కొత్తిమీర, పుదీనా రెండు యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోండి. ఇదైతే ఇందాక మనమైతే కడిగి పెట్టేసుకున్న బియ్యం అన్నమాట. ఇప్పుడైతే ఈ టొమాటోస్ని బాగా మెత్తగా అయ్యేదాకా మగ్గనిచ్చి దాంట్లో ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి.
ఇప్పుడైతే దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి, సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి అయితే ఇందాక మనం కడిగి నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు, బియ్యము, ఆ రెండు దీంట్లో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు దాంట్లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం కప్పు పెసరపప్పు, కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి దీంట్లో ఇప్పుడు 3 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. 1 కప్పు తగ్గించుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ తోటి బియ్యాన్ని కడిగాం కాబట్టి అది కొంచెం సోక్ అయి ఉంటుంది కాబట్టి 3 bowls ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోండి ఒకసారి. యాడ్ చేసుకున్న తర్వాత అయితే నేనైతే కుక్కర్ పెట్టేసుకొని 2 whistles అయితే రానిచ్చేసుకున్నాను. నాకైతే ఇలా వచ్చేసింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. వేడి వేడి పొగలు వస్తున్నాయి. అయితే వేడివేడిగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని